ఈ ఉక్స్ టైటు అన్నారనుకోండి, టైటు అంటే ఇక్కడ ఈ అప్పర్ చెస్ట్ కొలత ఉంది కదా! ఈ అప్పర్ చెస్ట్ కొలత ఈ కస్టమర్‌కి తగినట్టుగా మీరు మార్క్ చేయలేదు. కావాల్సిన అప్పర్ చెస్ట్ 9:30 అయితే ఇక్కడొచ్చేసి 9 గీతే వచ్చింది. అప్పుడు ఈ అప్పర్ చెస్ట్ అనేది పట్టేస్తదనమాట. ఈ పట్టేయడం వల్ల షోల్డర్స్ కూడా జారిపోతాయండి. ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయండి. డౌన్‌ని అడ్జస్ట్ చేయండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఈ పొడవు ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తదని చెప్పేసాను. ఓకేనా? ఈ మెయిన్ డాట్ ఎక్కువ తక్కువ మార్క్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తదని చెప్పాను. ఇక్కడ నుంచి ఒక పావించు ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్‌గా తీయాలనమాట. కానీ మెయిన్ డాట్ మీరు ఎక్కువ మార్క్ చేసేసారు అని. ఓకేనా? అంటే ఈ చెస్ట్ తగినట్టుగా మీరు మెయిన్ డాట్ మార్క్ చేయాల. చెస్ట్ అణిగినట్టుందనుకోండి. అణిగినట్టుందంటే ఇక్కడ ఈ చెస్ట్ భాగానికి కప్ హైట్‌కి తగినట్టుగా మీరు హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అండి. ఓన్లీ హ్యాండ్స్ వరకే ఈ విధంగా అయితే వర్క్ వచ్చిందనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసి పక్కన పెట్టేద్దామండి. ఇక్కడ చూడండి, లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకొని తడి పైన చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పట్టు ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పట్టేది మనకు ఆపోజిట్ ఉండాలండి. కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనం ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామండి. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, నడుము కొలత 34, అప్పర్ చెస్ట్ వచ్చేసి 38, ఇక్కడ వచ్చేసి డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ 9 ఇంచులు, చంకరౌండ్ 17.5, ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇక్కడ హ్యాండ్ పొడవు 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. ఓకేనా? ఇంక ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు ఎంత అండి? 15 ఇంచులు. ఆ 15 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి ఖర్చు. ఓకేనా? మామూలుగా అయితే 3/4 ఇంచ్ యాడ్ చేస్తాను. మీరు కొంచెం పొడవు పెట్టినా పర్వాలేదు అన్నారు కాబట్టి నేను ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా. 3/4 ఇంచ్ దేనికంటే 1/4 ఇంచ్ వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్ స్ట్రైన్ చేయడం కోసం. ఓకేనా? టోటల్ ఖర్చులతో కలిపి 16 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. మనకి ఇక్కడ నడుము కొలత ఎంత అండి? 34 ఇంచులు. అందులో 4వ భాగం ఎంత? 8.5 అనమాట. ఓకేనా? ఇంక ఇక్కడ చూడండి, 8.5 ఇంచులు అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా బ్యాక్ వైపున డాట్‌కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాం. ఓకేనా? ఇంక ఇది వచ్చేసి డీప్ నెక్ కొలతే కాబట్టి ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 9.5. ఓకేనా? మీ దగ్గర అప్పర్ చెస్ట్ కొలత లేకపోతే ఈ విధంగా నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయండి, డీప్ నెక్ కాబట్టి. మీ దగ్గర అప్పర్ చెస్ట్ కొలత ఉంది కదా! అప్పర్ చెస్ట్ కొలత ప్రకారం వెళ్ళాలనుకుంటే ఈ 38లో 4వ భాగం ఎంత? 9.5. సేమ్ 38 ఈ అప్పర్ చెస్ట్ 4వ భాగాన్ని ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం. ఈ విధంగా 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఓకేనండి? ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయడం. ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 9.5. టేప్‌ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి మిడిల్‌కి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందండి? పావు తక్కువ 5 ఇంచులు. అదే పావు తక్కువ 5 ఇంచులు. ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంకా బ్యాక్ వైపున డాట్‌కి వచ్చేసి ఒక 4 ఇంచులండి. ఓకేనా? 4 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. మనం ఎంత విడ్త్ పెట్టామండి బ్యాక్ వైపున డాట్ కోసం? 1 ఇంచ్ కదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? చూడండి ఈ విధంగా. ఇంకా ఈ సైడ్ కుట్టుబడి దగ్గరండి ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము. ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచులోకి అయితే ఈ విధంగా కలిపేయాలండి. ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ వచ్చేసి మనకి ఎటువంటి ముడతలు రావు. ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదండి. అందుకోసం ప్రతి ఒక్క బ్లౌజ్‌కి ఈ క్రాస్ అనేది ఖచ్చితంగా తీయాలి. ఓకేనా? 1/2 ఇంచ్ అనేది. ఇద్దరికైతే క్లియర్ కదా! ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్. ఈ నడుము కొలతకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నా. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంక ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇక్కడ షోల్డర్ పట్టి వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాం. డీప్ మనకి ఎంత కావాలి రెడీ అయిన తర్వాత 9 ఇంచులు. నేను వచ్చేసి ఒక 9.5 ఇంచులకైతే ఫస్ట్ మార్కింగ్ పెడుతున్నా. అదే 9.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? కింద వైపున బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఈ విధంగా కలిపేసేయడమే. బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ స్కేల్ తీసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఇంకా
నెక్ వైపున ఒక పావించి విధంగా డౌన్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ షోల్డర్ వరకు కలిపేయడమేనండి. ఈ విధంగా పావించు డౌన్ తీయడం వల్ల నెక్ వైపున నొక్కి పట్టుకొని మనకి షోల్డర్స్ చారవనమాట. ఇంకా మనము డీప్ కరెక్ట్గా పెట్టామా లేదని తెలుసుకోవడానికి ఒక ఫార్ములా, ఒక పద్ధతి ఉందండి. అదేంటంటే ఇక్కడ షోల్డర్స్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కదా షోల్డర్స్ జాయిన్ చేసేస్తాము. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మనం మెడపట్టిని ఎంత గ్యాప్ తోటి స్టిచ్ చేస్తామండి, ఒక 1/4 ఇంచ్ కదా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే 9 ఇంచులు ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది ఇప్పుడే మనకు అర్థమైపోద్ది. అంటే బ్లౌజ్ కుట్టకముందే డీప్ ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అనేది తెలిసిపోద్దండి. ఇక్కడ చూడండి ఒక గీత ఎక్కువ వచ్చింది, ప్రాబ్లం ఏమి లేదు. కరెక్ట్గా 9 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఓకేనా. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి డీప్ని అయితే కొలుచుకొని చూడండి, ఇది కరెక్ట్గా వస్తుంది. ఇదే బ్లౌజ్కి మీరు పైపింగ్ వేయాల్సి వస్తే మనకు రెడీ అయిన తర్వాత ఎంత కావాలి, 9 కదా. మీకు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఇదే పద్ధతిలో కొలవండి. అప్పుడు 9:30 వచ్చేటట్టుగా మీరు రెడీ అయిన తర్వాత 9:30 వచ్చేటట్టుగా మీరు మార్క్ చేసేసుకోండి. అప్పుడు మీకు కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా 9 ఇంచులే వస్తుంది. ఓకేనా. పైపింగ్ వేయడం వల్ల కొంచెం తగ్గిపోతుందండి, అందుకోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయమన్నాను. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి చంకడౌన్ ఫస్ట్ వచ్చేసి ఒక 6 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడం. చూడండి ఈ విధంగా. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ను ఉపయోగించేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా. ఇంకా చంకలు కొలవడానికి మనకంటూ ఒక పద్ధతి ఉంది కదా. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం హ్యాండ్ని ఎంత గ్యాప్ తోటి జాయిన్ చేసేస్తామో 1/2 ఇంచ్ కదా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. ఓకేనా. చూడండి నాకు ఎంత వస్తుంది, సరిపోయింది. ఓకేనా. నాకు కావాల్సింది ఒక గీత ఎక్స్ట్రా వస్తుందండి. నాకు 17:30 అంటే 8:35 కావాలి. అంటే పావు తక్కువ 9 ఇంచులు కావాలి. నాకు ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది, కానీ ప్రాబ్లం ఏమీ లేదండి. నేను చంకడౌన్ అయితే 6 ఇంచులకే ఇట్లాగే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇదే కస్టమర్కి 17 ఇంచులు కావాలి. అప్పుడు మీరేం చేస్తారు, ఈ అప్పర్ చెస్ట్‌ని వచ్చేసి ఈ విధంగా కదిలిచ్చేస్తారు. కదిలిచ్చేస్తే ఇంక సేమ్ ఇదే పద్ధతిలో కొలుచుకుంటే మీరు 17 ఇంచులు వచ్చేస్తది. ఈ విధంగా కొలుచుకుంటే 17 ఇంచులు వచ్చింది, కానీ ఇక్కడ ఏం తగ్గిపోయిందండి, చూడండి ఏం తగ్గిపోయింది, అప్పర్ చెస్ట్. మనకు కావాల్సిన అప్పర్ చెస్ట్ 9:30 అయితే ఇక్కడ వచ్చేసి 9 గీతే వచ్చింది. అప్పుడు ఈ అప్పర్ చెస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. ఈ పట్టేయడం వల్ల షోల్డర్స్ కూడా జారిపోతాయండి. ఓకేనా. ఈ రోజులు మీరు చేసిన మిస్టేక్స్ ఇవే. ఓకేనా. ఈ కస్టమర్కి తగినట్టుగా నడుము కొలత ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్క్ చేసేసుకున్నాము. అప్పర్ చెస్ట్ కొలత ప్రకారం అప్పర్ చెస్ట్ పర్ఫెక్ట్గా మార్క్ చేసేసుకున్నాం. ఇంకా చంకడౌన్ దగ్గరికి వచ్చేసరికి ఈ చంకడౌన్ మార్కింగ్ ఉంది కదా, ఈ చంకడౌన్ అనేది ఈ కస్టమర్కి తగినట్టుగా ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయండి, డౌన్ని అడ్జస్ట్ చేయండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా. ఇదే నడుము కొలత ఉండే కస్టమర్కి 18 కూడా ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలి, ఒక గీత మీరు కిందకి మార్క్ చేసుకొని కట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇదే నడుము కొలత కస్టమర్కి 17 ఇంచులు ఉంటుందండి. అప్పుడు ఈ చంకడౌన్ని పైకి మార్క్ చేసేసుకొని కట్ చేయాలన్నమాట. అంతేగాని ఈ అప్పర్ చెస్ట్ని అయితే కదిలించకూడదు. ఈ అప్పర్ చెస్ట్ని కదిలించడం వల్ల తగ్గిపోతుంది కదా అప్పర్ చెస్ట్. ఓకేనండి. మీకైతే ఇక్కడ నుంచి కొలిస్తే చంకడౌన్ అయితే కరెక్ట్‌గా వస్తది, కానీ అప్పర్ చెస్ట్ తగ్గిపోతది. అప్పుడు మనం మీతే మిస్టేక్ అయితే చేసినట్టే కదా. ఓకేనండి. మీరైతే ఈ పద్ధతిని ఒకసారి చంకడౌన్‌ని కొలుచుకునే పద్ధతి ఇదనమాట. ఇది ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇంకొకటేంటంటే చంక దగ్గర ముడతలు రాకూడదు అంటే ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్, ఓకేనా, 30 నుంచి అబోవ్ 30 అబోవ్ నడుము సైజ్ ఉండే వాళ్ళకొచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని చూడండి. మీకు చంక వైపున ఎటువంటి ముడతలు రావు. మీరు ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేయడం వల్ల ఇక్కడ చూడండి. ఓకేనా. ఇంత క్లాత్ మిగలడం వల్ల ఇదంతా ముడతలా కనిపిస్తది మీకు. ఓకేనండి. అందుకోసం చెప్తున్నా. చంక వైపు ముడతలు అంటే ఈ డిస్టెన్స్ మీరు తగ్గించుకోండి. ఇంక ఈ సైడ్ ముడతలు వస్తున్నాయి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ తీయండి. కొన్ని బ్లౌజులు ఇంకా 17 ఇంచులు అట్లా లెంత్ పెంచే కొద్దీ 3/4 ఇంచ్ కూడా క్రాస్ తీయాల్సి వస్తదండి. ఓకేనా. ఇక్కడ ముడతలు తగ్గించాలంటే ఇక్కడ వచ్చేసి మనం ఖచ్చితంగా క్రాస్ తీయాలి. ఓకేనా. ఈ 1/2 ఇంచ్ క్రాస్ అనేది ఈ సైడ్ అనేది ముడతలు రాకుండా చేస్తదనమాట. ఓకేనా. ఇంక డీప్‌ని ఏ విధంగా కొలవాలి అంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎంత ఉంటది అనేది ముందే తెలుసుకోవచ్చు ఈ పద్ధతిలో కొలవడం వల్ల. మీరు ఒక్కొక్కసారి బ్రాడ్ కూడా ఎక్కువ ఈ విధంగా పెట్టడం వల్ల కూడాను బ్రాడ్ పెట్టన బ్రాడ్ పెట్టినంత మాత్రాన మనకేమి డీప్ పెరగదండి. ఓకేనా. మీరు మామూలుగా ఆది బ్లౌజ్ ఉన్నా కూడాను ఒకసారి కొలిస్తే మీకు అయ్యో మేము ఎక్కువ బ్రాడ్ పెట్టేసాము, అంటే డీప్ వచ్చేసి సరిపోలేదని ఇంకొంచెం కిందకి మార్క్ చేస్తారు. అట్లా కాదండి. ఆది బ్లౌజ్‌లో కొంచెం ఎక్కువ బ్రాడ్ పెట్టడం వల్ల మీరు ఒకసారి ఆది బ్లౌజ్‌లో కొలిస్తే
మీకు సరిపోయినట్టుగా చూపిస్తది. అందుకోసం నేను ఈ పద్ధతి చెప్తున్నాను. మీకు రెడీ అయిన తర్వాత డీప్‌ని ముందే తెలుసుకోవచ్చనమాట. రెడీ అయిన తర్వాత ఎక్కువుందా, తక్కువుందా అని టెన్షన్ పడే కంటే, ఇప్పుడొచ్చేసి ఈ పద్ధతిలో కొలుచుకుంటే కరెక్ట్‌గా ఉంటది. చెప్పాను గదా! మీకు మెడ పట్టి స్టిచ్ చేసే పట్టితే డీప్ ఎంత కావాలో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. లేదు మీరు పైపింగ్ వేస్తున్నారంటే డీప్ ఎంత కావాలో 9 గదా! ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి రెడీ అయిన తర్వాత 9:30 వచ్చేటట్టుగా ఈ పద్ధతిలో మీరొకసారి కొలుచుకొని మార్క్ చేసుకొని, కట్ చేసుకొని చూడండి. మీరు పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఓకేనా? డీప్‌నయితే ఏ విధంగా కొలుచుకోవాలో చెప్పాను గదా! ఇంక ఈ నెక్ వైపున పావించి ఖచ్చితంగా తీయాలండి. ఈ నెక్ వైపున పావించి తీయడం వల్ల నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ అయితే జారదనమాట. ఇంకా మెయిన్ ఇంకోటేంటంటే ఈ సైడ్ అండి. స్ట్రెయిట్‌గా సైడు కింద వైపునొచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయడం అనమాట చాలా వరకు గూడాను. ఓకే. అందాసుగా మార్క్ చేసేస్తారు. ఈ అందాసుగా ఈ విధంగా మార్కింగ్ పెట్టడం వల్ల ఇక్కడ మీరు బ్లౌజ్ గూడా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేయకపోవడం వల్ల బ్లౌజ్ ఎత్తుకున్నట్టు ఉంటది. ఇంకోటేంటంటే ఈ డాట్ ఎంత ఇక్కడ మార్క్ చేసుకున్నామో అంత కుట్టలేదనుకోండి, ఈ నడుము దగ్గర లూజ్ ఉండడం వల్ల గూడాను ఈ చెస్ట్ వెయిట్‌కి ముందుకు లాగి ఈ బ్లౌజ్ గూడా కొంచెం బ్యాక్ వచ్చేసి పైకి ఎత్తుకున్నట్టు ఉంటది. ఓకేనండి. ఈ చిన్న చిన్నవి రిపీట్ కాకుండా ఒకసారి మీరు బ్లౌజ్‌ని ఈ పద్ధతిలో కట్ చేసుకొని చూడండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బ్యాక్ వైపున డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. ఇంకిక్కడే కుట్టు పడతది. అందులో ఇంకే డౌటు లేదు. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. ఒక చివరన క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని వచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. హ్యాండ్ పొడవు ఎంతండి మనకి 9 ఇంచులనమాట. ఆ 9 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇలా ఖర్చులొచ్చేసి ఒక 1 ఇంచ్ యాడ్ చేశానండి. అదే 1 ఇంచ్ ఇక్కడ కూడా యాడ్ చేసి 10 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఈ హ్యాండ్‌కొచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా హ్యాండ్ లూజ్ ఎంతండి 6 ఇంచులనమాట. 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంకా చంక రౌండ్ ఎంతండి మనకి 8:35 అంటే పావు తక్కువ 9 ఇంచులనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. వచ్చు. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేయడమండి. ఇంకిక్కడ ఒక పావించి అయితే ఈ విధంగా డౌన్ పెట్టేసి ఇక్కడి నుంచి ఈ పావించిలో కలిపేయాలి. ఇంకిక్కడి నుంచి ఈ లైన్‌లో కలిపేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసి గీత కానించి సగం దగ్గర నుంచి గీత కానించి గీత టచ్ చేస్తే ఎట్లుంటదో ఈ విధంగా డౌన్ చేయాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. మీకు హ్యాండ్ దగ్గర మూతలొస్తున్నాయి అంటే ఈ ఈ ఈ బ్లౌజ్‌కి తగినట్టుగా మీరు హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయలేదు. ఇంకా హ్యాండ్ డౌన్ అనేది పర్ఫెక్ట్‌గా పెట్టలేదనండి. మన ఛానెల్‌లో ఏ సైజులకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలనేది ఒక సెపరేట్ వీడియో చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేస్తున్నా. చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి మిడిల్‌కైతే ఈ విధంగా ఘాటు పెట్టేసాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దామండి. ఇక్కడ చంక లూజ్ ఉంది కదా! చంక లూజ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా హ్యాండ్‌నయితే ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఘాటు పెట్టాం గదా! ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలండి. ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ ఉంది గదా! పావు తక్కువ 8 ఇంచులొచ్చింది కదా! ఇందులో సగానికి మార్కింగ్ పెట్టాలి. అంటే గీత తక్కువ 4 ఇంచులకైతే మార్కింగ్ పెట్టాను. ఇంక ఇక్కడి నుంచి ఒక ముప్పావు ఇంచ్ అనేది హ్యాండ్‌లోకి తీయాలండి. ఓకేనా? ఒక గీత తగ్గించినా ప్రాబ్లమ్ లేదు. ఇంక ఇక్కడి నుంచి ముప్పావు ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి 1 ఇంచులోకి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే రన్నర్‌కి అయితే మార్కింగ్ పెట్టేసాను. ఇంక ఈ హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇంక ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తున్నటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఇక్కడ చూడండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి. ఇంకా హ్యాండ్స్‌ని ఎటువైపైతే మనం కట్ చేసామో అటువైపునే మనము బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేస్తామండి. చూడండి. క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయడం.
చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ రాసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి పావించి డౌన్ పెట్టాం కదా, ఇది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కలిపి తీయాలండి. అప్పుడే మనకి నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవన్నమాట. ఓకేనా. ఇంక ఈ బ్యాక్ పార్ట్ నుంచి మనకి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒకటి కావాలండి. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒకటి మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఈ బ్యాక్ పార్ట్ అయితే పని లేదు, మనకి తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇంక ఇక్కడ చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుని, కొత్త వాళ్ళకి వచ్చేసి హ్యాండ్తో తీయడం కష్టం ఉంటుంది కాబట్టి ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ని ప్లేస్ చేయండి. స్కేల్ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అయితే చంకలో తీయచ్చండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 7 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. మామూలుగా అయితే 6.5 సరిపోతుందండి. ఈ కస్టమరు 7 ఇంచెస్ వరకు వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి 7 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ విధంగా అడ్డం ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు బ్రాడ్ పెట్టానండి. పై వైపున నెక్ని కట్ చేశాను కదా, అక్కడ వరకు ఈ విధంగా కలిపేసేది. ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపించేస్తున్నా. ఓకేనా. ఇంకా ఫ్రంట్ పొడవు ఎంత అండి, 12.5. ఆ 12.5కి 1 ఇంచ్ యాడ్ చేసి 13.5కి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని అడ్డంగా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంక ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి 1.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాలి. దీనికి చెస్ట్ మీడియం ఉంటుంది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు అనేది మెయిన్ డాట్కి మార్క్ చేసేసుకున్నా. మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికీ కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేయడమే. ఇంకా మన ఫార్ములా ఏంటి, మన వైపు ఒక హాఫ్ ఇంచ్ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే ఎంత ఉంది, 3.5 ఉంది. ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి నడుము కొలత 4వ భాగం ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది 8.5. ఇంక ఈ నడుము కొలత 4వ భాగం దగ్గర నుంచి అప్పర్ చెస్ట్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కలిపేయడమే ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనండి. ఇంకా స్టార్టింగ్ లుక్స్ చాలా మంది లూజ్ అంటారండి, అట్లాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికైతే కలిపేసేయడమే. ఓకేనండి. చూడండి ఇక్కడ పావించి తీయడం వల్ల స్టార్టింగ్స్ పట్టుకొని షోల్డర్స్ కూడా జారవండి. ఇక్కడ నెక్ అంతా కూడా లూజ్ ఉంటుంది చాలా మందికి. ఇట్లా లూజు అన్నప్పుడు ఇక్కడ ఒక పావించి తీయండి. అయినా లూజు అన్నారంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా తీయచ్చు. ఓకేనా. ఈ హాఫ్ ఇంచ్ తీయడం వల్ల ఈ నెక్ అనేది ఒంటికి అద్దినట్టు ఉంటుంది. ఓకేనండి. ఇది ఇక్కడ కస్టమర్ని బట్టి ఇక్కడ కొంతమంది పావించు, కొంతమందికి హాఫ్ ఇంచు తీయాల్సి వస్తుందండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ నేనైతే ఏ విధంగా మార్క్ చేసేసాను అనేసి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మెయిన్ డాట్కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. అందుకోసం ఇంక ఇక్కడే కుట్టుబడుతుంది. బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసామో అక్కడే కుట్టుబడుతుంది. ఇంక ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసామో అక్కడే కుట్టుబడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నామండి ఫ్రంట్ పార్ట్ గురించి. ఇక్కడ చెస్ట్ అణిగినట్టుంది అనుకోండి, అణిగినట్టుందంటే ఇక్కడ ఈ చెస్ట్ భాగానికి కప్ హైట్కి తగినట్టుగా మీరు మెయిన్ డాట్ మార్క్ చేయలేదని, మెయిన్ డాట్ అనేది మార్క్ చేయలేదు అనేసి. ఇంకా ఇదే చెస్ట్ భాగం అనేది లూజ్గా ఉందనుకోండి, ఇక్కడ చెస్ట్ తక్కువ ఉంటే ఈ మెయిన్ డాట్ మీరు ఎక్కువ మార్క్ చేసేసారు అని. ఓకేనా. అంటే ఈ చెస్ట్ తగినట్టుగా మీరు మెయిన్ డాట్ మార్క్ చేయాల్సిన దానికంటే ఎక్కువ మార్క్ చేశారు. అప్పుడు ఈ బ్యాగ్ అంతా కూడా లూజ్ ఉంటుందండి. ఓకేనా. అప్పుడు వాళ్ళకి వేసుకోవడానికి ఫ్రీగా అనిపించదు. ఇంకొంతమందికి చెస్ట్ జారినట్టు ఉంటుంది. జారినట్టు ఎందుకు ఉంటుందంటే ఈ పొడవండి మీరు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ మార్క్ చేసేసారు. దీనికి వచ్చేసి 13.5 సరిపోతుంది. మీరు 14.5 ఇంచులకు మార్క్ చేశారు. అప్పుడు చెస్ట్ ఇక్కడ ఉండాల్సింది ఈ షేప్ పట్టి ఇక్కడికి ఉంటుంది. అప్పుడు షేప్ పట్టి కుట్టి ఇక్కడికి ఉంటుంది. ఇప్పుడు ఈ భాగం అంతా లూజ్ వల్ల చెస్ట్ అనేది కొంచెం జారినట్టు ఉంటుంది. ఓకేనా. కొంతమందికి వచ్చేసి ఈ షేప్ పట్టిని జాయిన్ చేసిన తర్వాత ఆ కుట్టు వచ్చేసి చెస్ట్ మీద కూర్చుంటుంది. చెస్ట్ మీద కూర్చున్నది అంటే అర్థం ఏంటి, మీరు ఈ ఫ్రంట్ పొడవు మార్క్ చేయాల్సిన దానికంటే తక్కువ మార్క్ చేశారు. ఓకేనా. మామూలుగా అయితే ఈ బ్లౌజ్కి అయితే 13.5 సరిపోతుంది. మీరు 13 మార్క్ చేసి ఉంటారు. దానివల్ల ఆ కుట్టు వచ్చేసి షేప్ పట్టి కుట్టు చెస్ట్ మీద కూర్చుంటుంది. దానివల్లేనండి ప్రాబ్లము. ఓకేనా. ఈసారి కట్ చేసుకునేటప్పుడు ఈ షేప్ పట్టి మీద కుట్టు వచ్చిందంటే ఈ పొడవు అనేది కొంచెం పెంచుకోండి. ఓకేనా. ఇంకా ఈ ఉక్సులు లూజు అని అనుకున్నారనుకోండి, ఇక్కడ ఒక పావు ఇంచు తీయండి. ఓకేనా. అయినా లూజ్ అంటే ఒక హాఫ్ ఇంచు తీసేసి కట్ చేయండి. ఇంకా కస్టమర్ దగ్గర నుంచి ఆ కంప్లైంట్ రాదు. ఇంకా ఈ ఉక్స్ టైటు అన్నారనుకోండి, టైటు అంటే ఇక్కడ ఈ అప్పర్ చెస్ట్ కొలుతుంది కదా,
ఈ అప్పర్ చెస్ట్ కొలత ఈ కస్టమర్‌కి తగినట్టుగా మీరు మార్క్ చేయలేదు. అంటే ఈ అప్పర్ చెస్ట్ కొలత ఇప్పుడు ఇక్కడ 9:30 పెట్టాం గదా! ఈ 9:30 పెట్టడం వల్ల తినక సరిపోలేదు అనేసి. ఈసారి కట్ చేసుకునేటప్పుడు ఇంకొక పావించు లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇట్లాంటి కంప్లెయింట్స్ వస్తే ఏ విధంగా ఏ పాయింట్ ఎక్కడ మిస్టేక్ చేసామనేది మీకు తెలియాలి కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకేనా? ఇంకా ఇక్కడ నడుమును బట్టి మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకోవచ్చా అని అనుకుంటారు. ఓకేనా? ఇది 34 నడుము సైజ్ కాబట్టి ఇక్కడ 3:30 పెట్టొచ్చా మెయిన్ డాటు లేకపోతే 3 ఇంచులు పెట్టొచ్చా అని అనుకుంటారు. అట్లా కాదండి. 34 సైజ్ అయినా, 40 సైజ్ అయినా ఇక్కడ చెస్ట్ ఉందా ఈ కస్టమర్‌కి అనే దాన్ని బట్టి అంటే చెస్ట్ కప్ హైట్ అనేది కొంతమందికి చాలా తక్కువుంటది. కొంతమందికి ఎక్కువుంటదండి. ఓకేనా? అట్లాంటప్పుడు ఇక్కడ 34 కదా అనేసి దీనికే చెస్ట్ తక్కువుంటే మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేయడం వల్ల ఇక్కడ చెస్ట్ అంతా లూజ్ ఉంటది. బ్యాగ్ అంతా లూజ్ ఉంటది. ఓకేనండి? అట్లాగని ఈ 34 సైజ్‌కి ఇక్కడ చెస్ట్ ఎక్కువుంటే మీరు 3 ఇంచులు, 3:30 కూడా మార్క్ చేయాల్సొస్తది. ఓకేనండి. అంతే. ఈ కస్టమర్‌కి చెస్ట్ ఉందా? లేదా? అన్న దాన్ని బట్టే మెయిన్ డాట్ మార్క్ చేయండి. నడుముని బట్టి మార్క్ చేయొద్దు అని చెప్తున్నా. ఓకేనండి. ఇంకా అప్పర్ చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేస్తారా. ఈ అప్పర్ చెస్ట్‌కి, ఈ మిడిల్ చెస్ట్‌కి సంబంధమే లేదండి. డిఫరెన్స్ అనమాట. ఈ అప్పర్ చెస్ట్ ఎంతుందో ఇప్పుడు 34కు నడుము సైజు, 38 కదా అనేసి ఇంకిక్కడొచ్చేసి ఎక్కువ మార్క్ చేయాలేమో అనుకుంటారు. ఒక్కొక్కసారి ఇక్కడ 38 అప్పర్ చెస్ట్ ఉన్నా, మిడిల్ చెస్ట్ 39 ఉంటదండి. ఓకేనా? 39 ఉందంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. ఈ మిడిల్ చెస్ట్ అనేది ఎంత తక్కువుంటది. అప్పుడు మనం ఇక్కడ ఒక 2:30, 2:15 మెయిన్ డాట్ మార్క్ చేస్తామనమాట. ఓకేనా? ఈ అప్పర్ చెస్ట్‌కి, మిడిల్ చెస్ట్‌కని సంబంధం లేదు. మిడిల్ చెస్ట్ అనేది కప్ హైట్ అనమాట. కప్ హైట్‌ని బట్టి మనం మార్క్ చేస్తాము. అంతేగాని అప్పర్ చెస్ట్‌ని బట్టి మనం ఇక్కడ చెస్ట్ లూజ్‌నయితే మార్క్ చేయమనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా వీటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా. మీరు గనక నా పద్ధతిలో ఒకసారి బ్లౌజ్‌ని కట్ చేసుకొని చూడండి. ఓకేనా. ఈ పొడవు ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తదని చెప్పేసాను. ఓకేనా. ఈ మెయిన్ డాట్ ఎక్కువ తక్కువ మార్క్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తదని చెప్పాను. ఇవి రెండేనండి ప్రతి కస్టమర్‌కి గూడాను. ఇవి 2 కరెక్ట్‌గా మార్క్ చేసేసుకుంటే ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ ఎవరికైనా పర్ఫెక్ట్‌గా వచ్చేసిద్ది. ఇంకా ఎవరికైనా గూడా నీ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి అందరికి ఈజీగా ఉండాలని ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేయమన్నా. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేయమన్నా. చూసారు కదండీ! ఈ విధంగా అయితే కలిపేసాము. ఓకేనా. మనకొచ్చేసి ఈ కస్టమర్‌కి చెస్ట్ మీడియం ఉంది కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం. ఇదే కస్టమర్‌కి 34 నడుము సైజ్ ఉన్న చెస్ట్ తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్క్ చేయమన్నా. దీన్నే ఫైనల్ చేసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచే ఈ విధంగా కొలుచుకోవచ్చు. నడుము కొలత నాలుగో భాగం. ఓకేనా. ఇది చెస్ట్ మీడియం ఉంది కాబట్టి మన వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసాను. ఈ విధంగా కొలుచుకుంటే మెయిన్ డాట్‌ని వదిలేసి నడుము కొలత నాలుగో భాగం ఇక్కడికొచ్చింది. ఇంకా అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత నాలుగో భాగం వరకు స్ట్రెయిట్‌గా ఈ విధంగా మార్క్ చేసాము. ఇంక ఇక్కడే కుట్టు పడుతది. ఇక్కడే కుట్టు పడుతుందని ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్ వాళ్ళకి కుట్టుకునేటప్పుడు కూడా ఈజీ ఉంటదండి. కట్ చేయడం బానే కట్ చేసినా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తారు. అందుకోసం ముందే చెప్తున్నాను. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయ్యుంటే కామెంట్ రూపంలో మీ డౌట్స్ అడగండి. కానీ మీరేదైనా కూడాను ఇక్కడ నేనేం చెప్పానో ఇదే ఫాలో అయ్యి మీరు కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ వస్తది. మన ఛానెల్‌లోది కొంత, ఇంకొక ఛానెల్‌లో కొంత భాగం అర్థమైంది కదనేసి 2 మిక్స్ చేసేసి మీరు కట్ చేశారనుకోండి, అక్కడ ఫిట్టింగ్ అంతా పోతదనమాట. ఓకేనా. ఏదైనా ఒకే మెథడ్ ఎవరిదైనా ఒక మెథడ్ ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి బ్లౌజ్‌ని. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉంటది. సగం సగం చేశారనుకోండి మీకు ఫిట్టింగ్ రాదు. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకుంటే కట్ చేయడమే. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేసాను. ఇంక ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ కటింగ్ అండి. షేప్ పట్టీ కటింగ్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఒకే ఒక కొలత తీస్తానండి. ఓకేనా. షేప్ పట్టీ కూడా ఈజీగా ఉండడం కోసమే ఈ పద్ధతిలో చెప్తున్నాను. ఎవరికైనా ఈజీ ఉంటది. ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే ఎంతుంది 3:30 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది చూడండి 10:30 అనమాట. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టీ కటింగ్ కోసం. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఇక్కడే మనం వచ్చేసి షేప్ పట్టీని కట్ చేస్తాం. మనకెంతొచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు 10:30 ఇంచులు. 10:30కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం. అదే 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాం. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4:30. సైడ్ వచ్చేసి 4:30 ఇంచులు. ఓకేనా. ఇక్కడ మిడిల్ వచ్చేసి 3:30 అనమాట. స్టార్టింగ్ నుంచి ఇక్కడికి గ్యాప్ వచ్చేసి 3:30. ఇది ఏ విధంగా 3:30 తీసుకున్నారు అంటే చూడండి. ఇక్కడి నుంచి ఈ మెయిన్ డాట్ ఇక్కడి వరకు ఎంత డిస్టెన్స్ ఉందో అదే ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతది. ఇంక చూడండి మీకు షేప్ పట్టీలో అర్థం కాకపోవడానికి ఏముందండి ఈజీగా అర్థమైపోద్ది. ఇంక ఈ స్టార్టింగ్‌కి ఈ మిడిల్‌కి గ్యాప్ 1 ఇంచ్ ఉండాలి. స్టార్టింగ్‌కి ఈ సైడ్‌కొచ్చేసి స్టార్టింగ్ ఎంత పెట్టారో సైడ్ అంత పెట్టండి. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టినా ప్రాబ్లమ్ లేదు. అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఈ స్టార్టింగ్ కంటే ఇక్కడ 4:30 పెట్టాం కదా! ఇక్కడ 5 ఇంచులు పెట్టొచ్చా అంటే పెట్టకూడదు. అంటే మీరు రూల్ తెలుసుకోండి. రూల్ తెలుసుకుంటే మీకు అర్థమవుతది. ఇంకా ఇది ఏ విధంగా సరిపోద్దండి ఈ పద్ధతి అంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతదండి. ఓకేనా? ఏ విధంగా సరిపోద్ది అని. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే.
ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసామండి. ఓకేనా. మీకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. షేప్ పట్టి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసండి లూజ్ ఉంటుంది అనమాట. ఈ భాగంలో కొంచెం లూజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పావించు ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా తీయాలన్నమాట. కానీ ఈ క్రాస్ అనేది ఇప్పుడు తీయొద్దండి. మీరు ఈ షేప్ పట్టిని ఈ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత ఇంకా మనం వచ్చేసి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటాం. మార్క్ చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము కొలత 4వ భాగాన్ని మార్క్ చేస్తాం. ఈ విధంగా 8.5 చూడండి. ఎగ్జాక్ట్గా 8.5 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ముక్క కట్ చేసేస్తాం. ఈ ముక్క అంతా కట్ చేయడం వల్ల మనకి బాడీకి అద్దినట్టు ఉంటుంది. ఇంకా లూజ్ అనేదే ఉండదండి. ఈ నడుము దగ్గర లూజ్ అనే ఉండదు. ఈ ముక్క కట్ చేయకపోవడం వల్ల ఈ లూజ్ అంతా మిగిలి ఈ చెస్ట్ భాగం కూడా కొంచెం కిందకి జారినట్టు కూడా ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ చెక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి ఏ విధంగా షేప్ పట్టిని జాయిన్ చేసేస్తాను అనేసి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఈ రెండింటిని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు దానితో ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో ఇంకా అక్కడే కుట్టు పడుతుంది రెండింటికి. ఓకేనా. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి షేప్ పట్టి అనమాట. ఓకేనండి. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయమంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియోని చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.